హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్లో నేను ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని నా మనసులో ఉన్నాయి, బట్ షేర్ చేయాలా వద్దా అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తాను. చాలా రోజులు అంటే ఒక 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా మనకి న్యూ ఇయర్ రావడానికి జస్ట్ ఒక 34-35 రోజులే మాత్రమే ఉంది. మనం ఏదైనా ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనకు కావాల్సినవి 21 డేస్ అనమాట. 21 డేస్ మనం కంటిన్యూస్గా చేస్తే అదన్నది మన లైఫ్లో ఒక పార్ట్గా తయారవుతుంది. సో మనం ఏదైనా మీరు చేయాలి అనుకుంటే న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తానని కాకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే న్యూ ఇయర్ కల్లా అది ఒక హ్యాబిట్గా మారుతుంది అనమాట. మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఏ జెంటల్ రిమైండర్ అనమాట. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి మ్యాంగో పల్ప్ ఐడి వాళ్ళ. ఇది ఒక ప్రోడక్ట్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. అది హరీష కొన్నది. చాలా బాగుందక్క, చాలా బాగుందక్క అంటే నేను కూడా బిగ్ బాస్కెటర్‌లోని ఆర్డర్ చేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసినట్టున్నాను. అది గట్టిగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అన్నం నేను ఇంకా కూర వండలేదనమాట. వండేలోపు ఒక మ్యాంగో మిల్క్ షేక్ లాంటిది, మ్యాంగో లస్సీ చేసిస్తే వాళ్ళు తాగేలోపు నేను హ్యాపీగా వంట చేసేయొచ్చు అని చూస్తున్నా. మీరు మీరు ఈ డిసానో వాళ్ళది పాస్తాలిషియస్ అన్నది మీరు కొనాలి అనుకుంటే తప్పకుండా కొనండి. చాలా చాలా బాగుంటుంది. ఇది పెన్నె పాస్తా 100% డ్రమ్ బీట్స్ అల్యూమినియంతో తయారవుతుంది, అంటే ఆటాతోనమాట. పెన్నె పాస్తా వచ్చేసి మనకి చూడడానికి ఎలా ఉంటుంది, దీంతో మనం రెడ్ సాస్, పింక్ సాస్, వైట్ సాస్ ఏది కావాలంటే అది, గ్రీన్ సాస్తో సహా చాలా బాగుంటుంది అనమాట. ఇది 1 kg ప్యాకెట్. ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, 0 క్యాలరీస్ అనమాట. అంటే దీంట్లో మనం ఏం వేస్తాం దాన్ని బట్టి క్యాలరీస్ అన్నవి పెరిగితే 13 మినిట్స్ కుక్ చేయాలి. దాని తర్వాత ఈ కొత్త అది నేను పక్కన పెట్టాను. మన మ్యాంగో పల్ప్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టాను. అది కొంచెం కరిగిన తర్వాత మన మ్యాంగో లెస్సీ అనేది చేస్తాను. ఇది ఒకటి నేను తీసుకున్నాను, ఆర్గానిక్ సెసమీ ఆయిల్. నువ్వుల నూనెతో ఏదైనా వండితే చాలా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నాకెప్పుడు కాలు చాలా ఎక్కువ నొప్పులు వచ్చినా నువ్వుల నూనెతో వంట చేయడం స్టార్ట్ చేస్తే నాకెందుకు అవి నొప్పులు తగ్గిపోయాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఇది నిజమో, ఇది నా ఊహో, నా భ్రమో నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా నేను కాలు నొప్పి వస్తుంది అనిపించినప్పుడల్లా నేను ఒక లీటర్ నువ్వుల నూనె తెప్పించి వంటలన్నీ దాంతోనే చేస్తున్నాను అనమాట. అప్పుడు నాకు చాలా వరకు తగ్గింది అనిపిస్తుంది అనమాట. ఇది నా భ్రమ, ఇందులోని ఏదైనా ఉందా అన్నది నాకు మీరే చెప్పాలి. అండ్ నేను ఒక 1 వీక్ నుంచి కొంచెం డైటింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేశా. నాకు మీకు చెప్పాలంటే భయమేస్తుంది. ఎందుకంటే మీకు చెప్పేస్తే అందరూ, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నన్ను అడుగుతూ ఉంటారనమాట. లైక్ కజన్ సిస్టర్స్ అవని, అడోస్ పడోస్ ఉంటారు కదా వాళ్ళు, నైబర్స్ వాళ్ళు అడుగుతారనమాట, చేస్తున్నారా ఇంకా అని. అప్పుడు నాకు చాలా చాలా సిగ్గు వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే నేను ఏం చేసినా యూట్యూబ్లో చెప్పడం నాకు చాలా భయం అనిపిస్తుంది. బట్ ఈసారి ఇంకా మనకి 30 డేసే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ తగ్గాలి కొద్దిగా. ఎంత లేదన్నా నా బాడీ వెయిట్కి కనీసం ఒక 10 కేజీలైనా తగ్గాలి. సో 1 మంత్లో 10 కేజీలు మనం అలాగా తగ్గలేము కాబట్టి మనం 4 కేజీలు పెట్టుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా మన బాడీ టక్కుమని తగ్గినా, టక్కుమని పెరిగినా మన బాడీకి అస్సలు మంచిది కాదు. అది పిల్లలున్న ఇంటికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మనం ఏదైనా డైట్ ఏమైనా చేస్తే ఫస్ట్ మనం తగ్గించేది కార్బ్స్ తగ్గించిన వెంటనే మనకు వచ్చేది కోపం. సో అనవసరంగా పిల్లల మీద చూపించాల్సి వస్తుంది. అందుకోసం నేను మరీ స్ట్రిక్ట్గా కాదు, కానీ జంక్ కట్ చేసి హెల్దీ ఫుడ్ తినేసి 7 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ 10 వరకు ఏమి తినను అనమాట. ఇట్స్ లైక్ 16 అవర్స్, 15 అవర్స్ ఏం తినను అనమాట. ఇది నేను 1 వీక్ నుంచి చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా కూడా ఫామ్ అయ్యింది. బెటర్. ఫస్ట్ 3 రోజులు అయితే చాలా చాలా ఆకలిస్తుంది. ఎగ్జాక్ట్లీ 7కి తింటాను కదా, 7 అంటే 6:40కి అలా తినేస్తాను. 7 నుంచి ఇంకేమి టచ్ చేయట్లేదు అనమాట. సో కరెక్ట్గా పడుకునే టైం అంటే 11 ఆ టైంకి చాలా చాలా ఆకలేసింది. బట్ ఇప్పుడు వారం అయిపోయింది అనమాట. ఇది నాకు అన్నిటికన్నా సేఫెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి మనం తినకపోయినా మనం తట్టుకోగలుగుతాం అనమాట. సో అండ్ మనం ఏవైతే తింటున్నామో మనకు ఒక కాన్షియస్నెస్లో ఉంటాం కాబట్టి, అమ్మో మళ్ళీ తినేవి ఓన్లీ హెల్తీవే తిందాము, జంక్ తినొద్దు అన్న ఒక కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుంది, ఈ ప్యాటర్న్ 15 అవర్స్ ప్యాటర్న్ చేసి మినిమం నేను ఎప్పుడు 4 to 5 కేజెస్ వరకు తగ్గుతాను. తర్వాత ఇంకా కష్టం అనమాట. తర్వాత ఏంటంటే మనం వాకింగ్ పెంచాలి, సైక్లింగ్ చేయాలి, అవన్నీ చేస్తే మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేస్తాం. ఆ మినిమం 4 కేజెస్ తగ్గడానికి అయితే ఇది నేను చేస్తాను. ఆల్మోస్ట్ నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ టైం ఏదైతే మనం ఇస్తామో మన గట్కి హీల్ అవ్వడానికి అది చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి.
చాలా అంటే చాలా మనకి ఫేస్‌లో చాలా మంచి గ్లో అనిపిస్తది. మనకు ఫస్ట్ ఒక వారమే కష్టం. దాని తర్వాత మనం హ్యాబిట్ అయిపోతామనమాట. నేను రేపటి నుంచి ఎవ్రీడే 1 వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా అనుకుంటున్నాను. ఏమో నేనెప్పుడు మీకు చెప్పేస్తానో అప్పుడు నేను చేయననమాట. అందుకోసం నాకెక్కువ భయం అనిపిస్తది చెప్పాలి అంటే. బట్ స్టిల్ మీరెవరైనా కొంచెం మోటివేషన్ కింద ఇస్తే మనము కూడా షేర్ చేద్దాం. ఎందుకంటే ఇదిగో మన మ్యాంగో మిల్క్ షేక్ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. మిల్క్ షేక్ కాదు మ్యాంగో లస్సీ ఇది. అండ్ ప్రతిసారి నేను కూడా ఒక పెద్ద గ్లాస్ నిండా తాగుతాను. బట్ ఈరోజు నేను నా కోసం చేసుకోలేదు. సీ హౌ డెడికేటెడ్ ఐ యామ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఆహా! సిప్ తాగకుండా ఉండడం గొప్ప కష్టం అలా అనిపించింది. ఇందులోని మ్యాంగో పర్వాలేదు. కర్డ్ కూడా పర్వాలేదు. బట్ అందులో బోలెడంతా షుగర్ ఉంది. ఆల్మోస్ట్ మనం 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఏసాము. ఆ 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ మనకిప్పుడు ఎందుకు అన్నెసెసరీగా. దాని బదులు మంచిగా మజ్జిగ చేసుకొని తాగడం. ఈ ఆల్టర్‌నేట్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇది మన న్యూ ఇయర్ కల్లా మనం కొంచెం గ్లోయిగా, స్ట్రాంగ్‌గా, హ్యాపీగా చేద్దాం. అండ్ నేను పిల్లలున్నారు కాబట్టి మీరు మరీ కార్బ్స్ కూడా తగ్గించేయకూడదనమాట. తగ్గించేస్తే మాత్రం మన బ్రెయిన్ మెయిన్‌లీ వర్క్ చేసేది ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ వల్లేనమాట. మనం ఎక్కువ కార్బ్స్ అన్నీ తగ్గించేసి స్ట్రిక్ట్‌గా చేసేస్తే లైక్ ఇప్పుడు మనం కాలేజ్‌కి వెళ్తున్న వాళ్ళము అనుకోండి, మనం చేయగలుగుతాం అనమాట. అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి కాలేజ్‌కి వెళ్తాము, జస్ట్ మనం కూర్చుంటాము, చదువుతాము, వచ్చేస్తాం. అప్పుడు మనకి అంత డైటింగ్ ఈజీ ఉంటది. వంట అన్నీ మమ్మీ చేస్తది కాబట్టి టక్‌మని మనం తినేస్తాము. అలాగా బావుంటది. కానీ ఇప్పుడు మనం యాస్ మమ్మీ ద మెయిన్ పర్సన్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు మా పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో, నా మూడ్ బాగుండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనం బీట్రూట్ చేశాను. ఈ సాలడ్స్, బీట్రూట్స్ ఇవి ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఎక్కువ తినొచ్చు. నేను చాలా టేస్టీగా ఉందనమాట. అండ్ ఎవ్రీడే కోకోనట్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. ఎవ్రీ డే మనం తినలేకపోయినా అట్‌లీస్ట్ వీక్స్‌లీ ట్వైస్ ఆర్ 3 టైమ్స్ కోకోనట్ చట్నీ అవ్వనివ్వండి, కోకోనట్ ఇప్పుడు బీట్రూట్‌లో కొంచెం కోకోనట్ ఏసాను కదా! అలా ఏదో ఒకలాగా ఇంక్లూడ్ చేసుకుందాము. అండ్ మీరేమంటారు? అండ్ నేను చేయడం స్టార్ట్ చేసి వారం అయింది కాబట్టి నేను మరీ వెనక్కొచ్చిననుకుని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాననమాట. మీరేమంటారు? మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీతో మాట్లాడుతూ నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాను. మన బీట్రూట్ చేశాను. ప్లేట్‌లో అన్నం ఫస్ట్ పెట్టకూడదు. నాకు కూడా తెలుసు. జస్ట్ ఈరోజు అలా మర్చిపోయాననమాట. అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా! అలా. అండ్ ఇప్పుడు నార్మల్లీ యాష్ గార్డ్ జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది. బట్ ఇప్పుడు యాష్ గార్డ్ జ్యూస్ మంచిది కాదు. ఈ నవంబర్, డిసెంబర్‌లో మన తలకి చలి పెట్టేస్తదనమాట. అందుకోసం దాన్ని అవాయిడ్ చేయండి. మీరు కావాలి అనుకుంటే లైక్ జీలకర్ర వాటర్ ఇలాంటివి తాగొచ్చనమాట. ఈ 15 అవర్స్ గ్యాప్‌లోని వాటర్ తాగొచ్చు. బోలెడంత వాటర్ మీరు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ తాగొచ్చు. చాలామంది గ్రీన్ టీ ఇలాంటివి కూడా తాగుతారు. నేను అవి కూడా తాగడానికి ఇష్టపడను. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను జీరా వాటర్, అజ్వైన్ వాటర్ ఇలా ఏదో ఒకటి నేను 6 ఆ టైంకి తాగుతాను. ఎందుకంటే నేను 5:30కే లెగిసిపోతాను కదా! చాలా డ్రై వాళ్ళ ఫీలింగ్ వస్తది. అండ్ దిస్ ఈస్ కుషాల్స్ ప్లేట్. వాడు చాలా అన్నం వదిలేసాడనమాట. ఇందులో హాఫే తిన్నాడు. హాఫ్ వదిలేసాడు. సో, అది అండ్ ఇది నేనిప్పుడు నా ప్లేట్ కూడా చూపిస్తాను. సో, ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట. కొంచెం అన్నం, ఎక్కువ పప్పు, ఎక్కువ బీట్రూట్ ఇలా నేను చేసుకుంటున్నాను. అస్సలు తినకుండా అయితే ఉండననమాట. మస్తుగా తింటూ ఉంటాను. అండ్ నేను ఇంక మీతో షేర్ కూడా చేస్తాను ఈ వీడియో. అండ్ అగారో స్పిన్ మాప్ మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మీకేమైనా బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ బై ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇది వాటర్ ఏసి అందులో కొద్దిగా లైజాల్ ఏసి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బావుంటది. ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ ఏదైతే ఉందో వీటిది మన పాస్తాది లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? టాటా బై బాయ్.